మనస్సు కర్తవ్య పథం నుండి దారి తప్పటానికి కారణం పరిస్థితుల ప్రభావం వలన కాదు, బాహ్య కార్యకలాపాల ఒత్తిడి వలన కాదు. అది కేవలం క్రమశిక్షణ లోపించిన మనస్సు కార్యకలాపాలు ఒక దిశానిర్దేశం లేకుండా పెడత్రోవ పట్టడం వల్లనే. భగవంతుని గురించిన ఎరుక ఒక్కటే ఎన్నో మానసిక రుగ్మతల నుండి స్వస్థతను చేకూర్చి మన మార్గంలోనున్న అవరోధాలను తొలగిస్తుంది. ఆ విధంగా రోజులో ఎక్కువ భాగం మన ప్రాపంచిక కార్యకలాపాలన్నింటిలోనూ భగవంతుని స్పృహలో ఉండాలి. భగవంతుణ్ణి తరచుగా స్మరించడం ఎంతో సహాయకారి అయినప్పటికీ దైవ సాక్షాత్కారంలో మన అంతిమ విజయానికి అదొక్కటే చాలదు. సాధారణంగా మనం ఏ ముఖ్యమైన పనిని తలపెట్టినా దానిని భగవంతుని పేరిట ప్రారంభిస్తాం. ఇది దాదాపు ప్రతి మతంలోనూ ఆనవాయితీగా పాటిస్తున్న సాంప్రదాయం. అది కూడా ఏదో లాంఛనప్రాయంగానే జరుగుతోంది, కానీ అసలు ప్రాముఖ్యతను కోల్పోయింది. నిజభావంలో దానిని మనమెన్నడూ భగవంతునికి అర్పించం. ఇక హృదయం మాటకు వస్తే, వాస్తవానికి మనం భగవంతుని గురించిన భావానికి ఇంకా దూరంగానే ఉంటున్నాం. ఆ విధమైన దైవస్మరణ వలన మనకెటువంటి ప్రయోజనము వనగూడదు. శారీరక, మానసిక కార్యకలాపాల అన్ని దశలలోనూ మనం భగవంతునితో ఉన్న సంబంధాన్ని అనునిత్యం అనుభూతి చెందడమే ఈ సాంప్రదాయంలోనున్న పరమార్థం. అనంత శక్తి స్వరూపునితో ప్రతి క్షణం సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ మనం చేసే కార్యకలాపాలన్నింటా అదే ఆలోచనను నిరంతరం కొనసాగించాలి. మన చర్యలు, పనులు అన్నీ కూడా ఆ మహాప్రభువు మనకు అప్పగించిన దైవ కైంకర్యంలోని భాగమేనని భావించి ఆయనను సాయశక్తిలా సేవించినట్లయితే దీనిని సులువుగా సిద్ధింపచేసుకోగలం.